హాయ్ హలో, నేను మీ తిరుమల అండి. వెదర్ చల్లగా ఉంది. హాట్గా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు మనకి ఫస్ట్ గుర్తొచ్చేది చికెన్ పకోడీ, బజ్జీలు ఇలాంటివి కదా. ఇవాళైతే నేను చికెన్ పకోడీ చేసేస్తున్నానండి. 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. కడిగి శుభ్రం చేసుకొని వాటర్ అంతా పిండేసి ఒక బౌల్లో వేసేసాను. దీనికి నేను కొంచెం పసుపు, ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసి, హోమ్ మేడ్ గరం మసాలా అయినా పర్లేదు, మనకి బయట మసాలాలు దొరుకుతాయి కదా, అవి వేస్తే ఫ్లేవర్ వస్తుంది. అది కొంచెం వేసేసి, కొంచెం ధనియాల పొడి వేసి, ఒక స్పూను రైస్ ఫ్లోరు, ఒక స్పూన్ కార్న్ ఫ్లోరు వేసి బాగా కలిపి పెట్టేయాలి. అది మనకి ఎంత సేపు నానితే అంత టేస్ట్గా ఉంటుంది. మీకు కారం కొంచెం పచ్చిమిర్చి కూడా కట్ చేసి పొడవుగా వేసేయాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు అన్నీ వేసి బాగా అలా మద్దన చేసి పెట్టేసామంటే ఒక 2 అవర్స్ అయినా 4 అవర్స్ అయినా బాగా ఊరుతుందనమాట. ఉప్పు కారాలు అన్నీ బాగా పడతాయి లోపలికి. ఇది ఎంతసేపు మనము అలా పక్కన పెట్టేసామంటే అంత త్వరగా అయిపోతుంది, అంత టేస్టీగా వస్తుంది, జ్యూసీగా. ఇది ఒక టిప్ అనమాట మనకి చికెన్ పకోడా చేసుకోవడానికి. నేనైతే ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ పెట్టేసి బాగా హీట్ అవ్వకూడదండి, మీడియంగా హీట్ అవ్వాలి ఆయిల్. అలా హీట్ అవ్వాలి. నేను ఒక్కొక్క ముక్క వేసేసాను. వేసి లో టు మీడియంలో పెట్టుకున్నామనుకోండి, 2 సైడ్స్ కాల్స్తే బాగా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వస్తుంది కదా. బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత తీసేసుకున్నామంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. చూడండి, నాకు అది పూర్తిగా వేగడానికి 10 మినిట్స్ అయితే పట్టింది. తర్వాత 10 మినిట్స్ తర్వాత నేను అన్నీ తిప్పేసి ఒకసారి అలా కలుపుకొని తీసేసి, మనం ఆనియన్స్ ఉంటాయి కదా, స్ప్రింగ్ ఆనియన్స్ కానీ లేదా ఆనియన్స్ రింగ్స్ లాగా పొడవుగా అయినా కట్ చేసి పెట్టుకొని, కొంచెం సాల్టు, కొంచెం నిమ్మకాయ, కొంచెం కారం వేసి ఆనియన్స్ కలిపి అలా పక్కన పెట్టేసుకున్నామంటే అవి కొంచెంసేపు ఊరుతాయి అనమాట. పుల్లగా కారంగా చాలా బాగుంటాయి చికెన్ పకోడీలకి. చూడండి, అలా నాకు బ్రౌన్ షేడ్ వచ్చేసింది కదా. ఇప్పుడు తీసేసాను. వేడిగా మీరు కావాలంటే ఇంక 2 పచ్చిమిరపకాయలు వేయించుకొని పైన వేసుకోవచ్చు. నాకైతే ఈ కారం కరెక్ట్గా సరిపోయింది. కొంచెం జీడిపప్పులు వేయించి అలా పైన వేసేసి పిల్లలకి ఇచ్చేసారంటే హ్యాపీగా తినేస్తారు. చాలా బాగా వచ్చింది. అందరు ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.